ఒక చిన్న వాగ్దానం ఒక మనిషి జీవితాన్ని మాత్రమే కాదు, ఇంకో ప్రాణాన్ని కూడా కాపాడగలదా? విజయవాడలో రాజేష్ అనే ఒక మధ్యతరగతి ఉద్యోగి ఉండేవాడు. అతను ఒక చిన్న కంపెనీలో అకౌంటెంట్గా పనిచేస్తూ తన కుటుంబాన్ని పోషించేవాడు. అతని జీవితం చాలా సాదాసీదాగా ఉండేది. కాని ఒక విషయం మాత్రం ప్రత్యేకం. అతనిచ్చిన మాట ఎప్పుడూ తప్పించేవాడు కాదు. ఒకరోజు అతను ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తుండగా రాత్రి 10 గంటల సమయం. రహదారి చాలా ఖాళీగా ఉంది. అకస్మాత్తుగా రోడ్డు పక్కన ఒక వృద్ధుడు పడిపోయున్నాడు. రాజేష్ వెంటనే తన బైక్ ఆపి దగ్గరకు వెళ్ళాడు. తాతయ్య, మీకేమైంది అని అడిగాడు. ఆ వృద్ధుడు బలహీనంగా చెప్పాడు. బిడ్డా, నాకు ఆసుపత్రికి తీసుకెళ్ళు. ఇంకా ఒక పని కూడా చెయ్యాలి. రాజేష్ ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయలేదు. అతన్ని తన బైక్ మీద కూర్చోబెట్టి దగ్గర్లోనే ఆసుపత్రికి తీసుకెళ్లాడు. డాక్టర్లు వెంటనే చికిత్స ప్రారంభించారు. కానీ వారు రాజేష్ వైపు తిరిగి చెప్పారు, పేషెంట్ పరిస్థితి చాలా సీరియస్గా ఉంది. రాజేష్ మనసులో ఒక భయం పుట్టింది. కొన్ని నిమిషాల తర్వాత ఆ వృద్ధుడు మళ్లీ కళ్ళు తెరిచాడు. బిడ్డా అని పిలిచాడు. రాజేష్ దగ్గరకు వెళ్ళాడు. నా దగ్గర ఒక చిన్న బ్యాగ్ ఉంది. అందులో ఒక లేఖ ఉంది. దాన్ని నా మనవరాలికివ్వాలి. రాజేష్ అడిగాడు, ఎక్కడుందామె? వృద్ధుడు చిరునవ్వుతో చెప్పాడు, గుంటూరులో అను అనే అమ్మాయి. నువ్విస్తావని మాటివ్వు. రాజేష్ ఒక్క క్షణం ఆలోచించకుండా, నేను ఖచ్చితంగా ఇస్తాను తాతయ్య అని చెప్పాడు. ఆ వృద్ధుడు సంతోషంగా కళ్ళు మూసుకున్నాడు. మరి తిరిగి తెరవలేదు. ఆ రాత్రి నుంచి రాజేష్ మనసు ప్రశాంతంగా లేదు. నేనిచ్చిన మాట నిలబెట్టుకోవాలి అనేది అతని మనసులో ఒకే ఆలోచన. మరుసటి రోజు అతను ఆ బ్యాగ్ తీసుకుని గుంటూరుకు వెళ్ళాడు. చాలా వెతికిన తర్వాత అను అనే అమ్మాయి ఇంటిని కనుగొన్నాడు. తలుపు తట్టాడు. ఒక యువతి తలుపు తెరిచింది. అవును, నేనే అను అంది. రాజేష్ ఆ బ్యాగ్ ఆమెకిచ్చాడు. ఇది మీ తాతయ్య ఇచ్చారు అన్నాడు. అను ఒక్కసారిగా షాక్ అయింది. నా తాతయ్య అని ఆశ్చర్యంగా అడిగింది. అతను 10 సంవత్సరాల క్రితమే చనిపోయాడు. రాజేష్ గుండె ఒక్కసారిగా గట్టిగా కొట్టుకుంది. ఏమంటున్నారు మీరు? నేను నిన్ననే ఆయనను చూశాను అన్నాడు. అను కళ్ళలో కన్నీళ్లు వచ్చాయి. నా తాతయ్య నాకొక లేఖ ఇవ్వాలని ఎప్పుడూ అనుకునేవాడు, కాని ఇవ్వలేకపోయాడు. ఆమె ఆ బ్యాగ్ తెరిచి లేఖ తీసుకుంది. అందులో ఇలా ఉంది, ప్రియమైన అను, నేను నీకు ఒక సత్యం చెప్పాలి. నువ్వు ఒంటరిగా లేవు. నీ తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత నేను నీకోసం చాలా కష్టపడ్డాను. కాని ఇప్పుడు నా సమయం అయిపోయింది. నీకోసం నేను కొంత డబ్బు దాచాను. అది ఈ బ్యాగులో ఉంది. నువ్వు నీ జీవితాన్ని బాగా నిర్మించుకో. ఇది నీ తాతయ్య చివరి వాగ్దానం. అను కన్నీళ్లు ఆపుకోలేకపోయింది. ఆ బ్యాగులో కేవలం లేఖ మాత్రమే కాదు, 5 లక్షల రూపాయల డబ్బు కూడా ఉంది. అను ఆశ్చర్యంతో రాజేష్ వైపు చూసింది. ఇది నాకు జీవితాన్ని మార్చే అవకాశం అంది. రాజేష్ నిశ్శబ్దంగా నిలబడ్డాడు. అతని మనసులో ఒక్క మాట మాత్రమే, నేనిచ్చిన మాట నిలబెట్టుకున్నాను. అను రాజేష్కి నమస్కారం చేసింది. మీరు లేకపోతే నా తాతయ్య చివరి కోరిక ఎప్పటికీ నెరవేరేది కాదు. రాజేష్ చిరునవ్వుతో చెప్పాడు, కొన్నిసార్లు మనకు తెలియకుండా కూడా మనమే ఎవరో జీవితాన్ని మార్చేస్తాం. ఆ రోజు రాత్రి రాజేష్ తన ఇంటికి తిరిగి వెళ్తుండగా అదే రోడ్డులో, అదే చోట ఒక వృద్ధుడు మళ్లీ కనిపించాడు. ఈసారి అతను చిరునవ్వుతో చెప్పాడు, ధన్యవాదాలు బిడ్డా అని చెప్పి అకస్మాత్తుగా కనిపించకుండా పోయాడు.
రాజేష్ కళ్ళలో నీళ్లొచ్చాయి. మనిషి ఇచ్చిన మాట, అది చిన్నదైనా ఒక ప్రాణానికి ఆశ అవుతుంది. మంచి పని ఎప్పుడూ వృధా కాదు. అది ఎక్కడో ఎప్పుడో మనకే తిరిగి వస్తుంది. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి కథల కోసం మాయా వండర్స్ హబ్ను సబ్స్క్రైబ్ చేయండి.